టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మరి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారు. చాలామంది కూడా ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా మాకు మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే అనేక మంది స్వస్థత కూడా పొందుతున్నారు కనుక మరి సాక్ష్యాలు కూడా ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీ దేవుని చిత్తమైతే ఒకసారి మరి స్థలానికి రావాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మా పరిచర్య కొరకు మరి మా సంఘం కొరకు మా ఆత్మీయ బిడ్డలందరి కొరకు మరి మీరందరూ కూడా మరి ప్రార్థించాలని కోరుచున్నాను. ఈ చిన్న పరిచర్యని దేవుడు ఇంకా అభివృద్ధి పొందించలాగన మరి దేవుని నామానికి మరి గొప్ప మహిమ కలుగులాగన మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలని కోరుచున్నాను. మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆత్మీయ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దేవుడు దీవిస్తాడు. ఈరోజు మరి మనం అందరం కూడా లెంట్ డేస్లో ఉన్నాం. లెంట్ అనగా 40 అని అర్థం. కనుక 40 రోజులు అంటే చాలా సంఘాల్లో ఎక్కువ మంది మరి ఈ లెంటను పాటిస్తూ ఉంటారు. కనుక పాటించాలని కొంతమంది, పాటించకూడదని కొంతమంది, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనప్పటికైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏదో రీతిగా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, దేవుని కనపరుస్తున్నాం. మనము వాక్య ప్రకారంగా చూసినట్లయితే మనము ఎలా వేళల దేవుని స్తుతించాలి. ఇప్పుడండి అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అన్ని వేళల సమయంలో. ఉపవాసం అనేది మనం ఒకరోజు చేసి మానేసేది కాదు, కొన్ని రోజులు చేసి మానేసేది కాదు. కానీ మరి మనము వారం వారం లేకపోతే మీకు అనుకూలమైన సమయాల్లో, మీకు ఇష్టం వచ్చిన సమయాల్లో మీ కష్టాన్ని బట్టి మీరు ఉపవాసం ఉండొచ్చు. ఇది తప్పేమీ కాదు, ఇది మంచి ఆలోచనే. అయితే మనకి కావాల్సింది ఈ నియమ నిబంధనల కన్నా మనకు వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంటే మరి మనం ఫలిస్తామని సత్యాన్ని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మనము వాక్యంలోకి వెళదాం. మరి యేసు ప్రభువు వారు సిలువ వేస్తున్నప్పుడు ఆయన 7 మాటలు పలికారు. ఎన్ని మాటలు అండి? 7 మాటలు. మనం బైబిల్లో చూస్తే చాలా మర్మాలు మనకు కనపడతాయి. ఇక్కడ 7 ఎందుకు మాట్లాడాలి, 8 ఎందుకు మాట్లాడకూడదు అని మనం ప్రశ్న వేసుకుంటే మరి ఆయన 7 మాట్లాడారు. ఏంటంటే ఆయన 7 మాట్లాడారు. మరి ఈ భూప్రపంచంలో 7 అనే సంఖ్య చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో సుమారుగా చాలాసార్లు, చాలా పర్యాయాలు మనకి 7 ఆత్మలు, తర్వాత 7 దీపములు, 7 దీపస్తంభములు, ఇలాగ మనం అనేక విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి. అలాగే ప్రకృతిగా పరంగా చూసుకున్నట్లయితే కూడా మరి వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. 8 ఎందుకు ఉండకూడదు అంటే దేవుడు అలా చేశాడు. మొదటి రోజు, రెండవ రోజు, 3వ రోజు, అలాగా ఆదికాండం మొదటి అధ్యాయం చూసినట్లయితే 7వ దినమందు ఆయన విశ్రమించడం ఉంది. కాబట్టి 7తో ఆయన సంపూర్ణం చేసి 7వ రోజును తీసివేయలేదు, కానీ దాన్ని రోజుగా చేసి అది ఏ పని చేయకోకుండా అది విశ్రమించే దినముగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ భూప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ ప్రపంచం అంతా మనం మ్యాప్లో చూస్తూ ఉంటాం. ఈ ప్రపంచాన్ని ఎన్ని ఖండాలు చేయబడ్డాయి? 7 ఖండాలు. 8 ఖండాలు ఎందుకు ఉండకూడదు? దేవుడు సృష్టిలో ఆ 7 పరిపూర్ణ సంఖ్యగా చేశాడు. కొంతమంది 7 అనగానే శని అనుకుంటారు. అందుకని ఎవరైనా వ్యాపారస్తులు మీరు గమనించారో లేదో, ఆ వ్యాపారం చేసేవాళ్ళు అంటారు మరి లెక్కెట్టేటప్పుడు అనమాట, 1, 2 డబ్బులు లెక్కెట్టినా, వస్తువులు లెక్కెట్టినా, కొబ్బరికాయ లెక్కెట్టినా, ఏదైనా లెక్కెట్టినప్పుడు 6ను 1 అంటారే కానీ మళ్ళీ 8 అంటారు, కానీ 7 మాత్రం అనరు. ఎందుకని? 7 అంటే శని అనుకుంటారు, కానీ శని కాదండి. 7 అంటే పరిపూర్ణ సంఖ్య, సంపూర్ణ సంఖ్య. 7 అంటే ఏంటి చెప్పండి? సంపూర్ణ సంఖ్య, పరిపూర్ణ సంఖ్య. దేవుడు సంపూర్ణంగా సంఖ్యనిచ్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం ఏ పని కావాలన్నా, ఏ పని జరగాలన్నా మనం ఖచ్చితంగా 7 మార్లు దేవునికి ప్రార్థన చేయాలి. ఎన్ని మార్లు అండి? 7 మార్లు ఖచ్చితంగా చేయాలి. అందుకని దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడంట. ఎన్నిసార్లు అంట? 7 మార్లు. కనుక 7 పరిపూర్ణ సంఖ్య, 7 చక్కని మంచి సంఖ్య. కాబట్టి ఆ సంఖ్యను మనము మరి ఇంకో రీతిగా మనము అర్థం చేసుకోకూడదు. ఒకటి. రెండోదిగా యేసు ప్రభువారు 7 మాటలు సిలువ మీద పలికి, నా అర్థమేంటి తెలుసా? మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఎవరండి? యేసే. మార్గాలు ఎన్నో లేవు, ఒకే ఒక మార్గం. యేసే మనకే మార్గం. ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. మార్క్స్ వార్తలో
మరి 14 అధ్యాయంలో కాబట్టి 16వ వచనంలో ఎక్కడో ఈ మాట ఉంటుందో చూడండి. 14, 16లో నేను చదివిన గుర్తు ఒకసారి గుర్తు చేయండి ఒకసారి. ఆ రిఫరెన్స్ ఏంటో. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. 3 మాటలు చెప్పాడు. కనుక ఇప్పుడు మనందరి గోలు ఒకటే. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. ఉన్నంతకాలం భూమి మీద బాగా జీవించాలి. ఆ తర్వాత ఈ యాత్ర అయిపోయిన తర్వాత మనందరికి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. కనుక మనం ఎవరికైనా చనిపోయే సమయంలో ఎక్కువగా 14:6, 16 కాదు, 14:6 అన్నమాట. యోహాను సువార్త అధ్యాయం 14, కానీ 6వ వచనంలో ఈ మాట ఉంది. కనుక చనిపోయేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడతారు. ఎందుకో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, భయం. అందరికీ ఒక సత్యం తెలుసు. ఏంటది? చనిపోతే మోక్షం ఉంది, నరకం ఉంది. ఏముంది? మోక్షం ఉంది, నరకం ఉంది అని అందరికీ తెలుసు. మా హిందూ మత గ్రంథాల్లో కూడా ఉంది. ఏమని? మనం చనిపోతే ఈ యమలోళ్ళ దగ్గరికి వెళ్తామంట, యమలోళ్ళు బాధ పెడతారంట, మోక్షం ఉందంట అంటారు. అది యమలోళ్ళు నరకం అన్నమాట. అదేంటన్నమాట? అది నరకం. నిత్య జీవము, నరకం, రెండు మార్గాలు. ఇంక మార్గాలు ఏమీ లేవు పరలోకంలో. అయితే మరి పరలోకానికి మనం ఎలా వెళతామంటే, వెళ్ళటానికి రకరకాల మార్గాలు ఏమీ లేవండి. ఇక్కడైతే మనం చూడండి, ఇప్పుడు మనం ఆచంట రావాలనుకోండి, ఆచంట గ్రామం రావడానికి ఇలాగ ఒల్లూరు నుంచి ఇలా ఆచంట వచ్చేయచ్చు, అలా మార్టి నుంచి ఆచంట వచ్చేయచ్చు, ఇలా సిద్ధాంత చాటం చేయొచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి కదండి ఒక చోటుకి రావడానికి. కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక మార్గము. ఏ మార్గం అంటే యేసే మనకే మార్గమై అన్నాడు. కనుక ఇక్కడ లేఖనాలు స్పష్టంగా దేవుడు అనేక మర్మాలు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం పరలోకానికి మెట్లు ఏంటన్నమాట? 7 మెట్లు. వినండి, ఆయన శిలువ మీద పలికినటువంటి మాటలు 7 మాటలు కూడా 7 మెట్లు లాంటివి. చూడండి, మనం ఒక బిల్డింగు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లోకి ఇల్లు ఎత్తుగా కట్టుకుంటాం. మనం ఎక్కడ ఇంట్లో గుమ్మాలోంచి ఇంట్లోకి వెళ్ళడానికి కింద ఏం చేస్తామంటే మనం మెట్లు కట్టుకుంటాం. మరి మెట్లు కట్టుకోవడం మానేసేసి అమాంతంగా ఎగిరి వెళ్తామో చెప్పండి? వెళ్ళటం వీలు పడదు. అక్కడికి మనం వెళ్ళాలంటే కరెక్ట్ అయినటువంటి పద్ధతి ఏంటంటే, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మెట్లు మనం మనము వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా 7 మెట్లు. ఏంటంట? 7 మాటలు మనకి ఎలాంటివి చెప్పండి? పరలోకం వెళ్ళడానికి 7 మెట్లు, ఈ 7 మాటలు అన్నమాట. ఏంటన్నమాట? 7 మాటలు. ఈ 7 మాటలు ఆ కల్వరి కొండ పైన యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. ఆ కల్వరి కొండ ఎక్కడానికి, లేదా కల్వరి కొండ యేసయ్య చెంతకు చేరడానికి, యేసు ప్రభువుకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? 7 మాటలు. అంటే 7 మాటలు మనము పాటించాలి, 7 మాటలు అనుసరించి మనము నడుచుకోవాలి అని చాలా ముఖ్యమైన విషయాలకు దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు కల్వరి కొండపైన ఉన్నాడు. ఈ 7 మాటల ప్రకారం మన జీవితాన్ని జీవిస్తే మనం 7 మెట్లు పైకి ఎక్కినట్టు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళినట్టు. ఇప్పుడు మనము క్రీస్తు ద్వారా ఎక్కడికి వెళ్తామంటే తండ్రి దగ్గరికి వెళ్తాం. తండ్రి దగ్గరికి మనము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం చెప్పిన తండ్రి యేసు ప్రభు చెప్పాడు కనుక ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకి వెళ్తాం. ఇక ద్వారాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ద్వారం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. అక్కడ ఏమని ఉందంటే, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. వినంట, 5వ వచనం చెప్పండి. అది అమ్మా 10వ అధ్యాయము యోహాను సువార్త 8వ వచనం మనం చూసినట్లయితే, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చేవాడు ఎవడను దొంగలను దోచుకుని. ఇంకా పరలోకానికి వెళ్ళడానికి ద్వారం అంటూ ఉంటే గొర్రెలంటే ఎవరో మనమే. ఎవరండి గొర్రెలంటే? ఎవరో మనం. ఆయన 100వ దావీదు అంటాడు 3వ వచనంలో, మనం ఆయన ప్రజలము, ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. కాబట్టి ఇప్పుడు గొర్రెలు పోవు ద్వారము ఎవరన్నమాట? యేసు ఒక్కడే అయి ఉన్నాడు. కనుక ఇప్పుడు పరలోకానికి మార్గం ఎవరంటే యేసు ప్రభు. అందుకని మనం పరలోకం వెళ్ళాలంటే ముందు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం ఏం చేయాలి? ప్రకారంగా జీవించాలి. చూడండి, ఏ వ్యక్తి అయినా బ్రతికున్నప్పుడు చెప్పిన మాటకి విలువ ఉండదు, కానీ చనిపోయేటప్పుడు చెప్పేటువంటి మాట చాలా విలువ ఉంటుంది. దాన్ని మరణ వాంగ్మూలం అంటారు. ఏంటది? మరణ వాంగ్మూలం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక వీలునామా రాస్తాను.
నా ఆస్తి ఉందనుకోండి, విలామ రాస్తాను. ఏమనంటే నా తదనంతరము నా పిల్లలకి చెందాలి, ఈ అబ్బాయికి ఎంత, అమ్మాయికి ఎంత, లేదా నా భార్యకి ఎంత, నాన్నగారికి ఎంత అని వివరంగా రాసేసాను, అందులో రాసేసాను. ఇప్పుడు నాకు కొంచెం కష్టం కలిగింది. మళ్ళీ ఏం చేస్తాను, ఆ వీలునామాని ఏం చేస్తాను చెప్పండి, నేను రద్దుపరుచుకుంటాను. రద్దుపరుచుకునే హక్కు కూడా అందులో పెడతారనమాట, రద్దుపరుచుకుంటాను. అయితే నేను మరణావస్థలో ఉన్నాను అనుకోండి, నన్ను ఎవరో ఏదో చేశారు, నేను మరణావస్థలో ఉన్నాను అనుకోండి, అంతే వెంటనే ప్రాణం పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని, నీకు ఇలా జరగడానికి కారణం ఎవరో, ఏం జరిగింది, ఏం చేశారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏం జరిగింది మొత్తం అంతా వివరంగా అడిగి ఏం చేస్తారు, వెంటనే పేపరు నోట్ చేసుకుంటారు. దీన్ని మరణ వాంగ్మూలం అంటారు, నోట్ చేసుకుంటారు. ఇక నేనేం చేశానంటే, నూర్జహాన్ గారు నన్ను కత్తెట్టి చంపేశారు అనుకోండి, కాసేపు అనుకోండి, పొడిచేశారు అనుకోండి. నేనేమన్నాను, పొరపాటు నీ పేరు నాకు నోటికి రాక రామకృష్ణ గారు పొడిచేశారు అన్నాను అనుకోండి. ఏమన్నాను, పొడిచింది ఎవరు ఆమె, కానీ ఈయన అని చెప్పేశాను పొరపాటుని గమ్ముని. అక్కడ ఏమని రాశారు, ఏం కాదు నేను చనిపోయాను. ఇప్పుడు నేను చేయలేదు ముర్రు అని అన్నా కానీ ఆయన చనిపోయే ముందు చెప్పిన మాట ఏంటి, కరెక్ట్, అదే నిజం, అంతే, దాని ప్రకారంగా చట్టం అమలు అవుతుంది. ఇది మరణ వాంగ్మూలం గొప్ప విశేషం. అయితే యేసుప్రభువు వారు చనిపోతూ అనేక సువార్త బాధ చేశాడు, అనేక బాధలు చేశాడు, అనేక సందర్భాలు వాక్యాన్ని బోధించాడు. అయితే అదంతా వేరు, కానీ ఇక్కడ చివరి సమయంలో మాత్రం చాలా విలువైన సమయము. ఆ విలువైన సమయంలో 7 మాటలు ఆయన శిలువ మీద పలికి తన ప్రాణాన్ని ధారపోసాడు. కనుక ఆ 7 మాటలు క్రైస్తవులు చాలా విలువైనదిగా చూస్తారు, అది విలువైన మాటలుగా. కనుక ఆ మాటల్లో మరి ఇప్పుడు 7 మాటలు చెప్పడానికి మనకి సమయము సరిపోదు, కనుక సమయం క్లుప్తంగా చేయాలి. అంటే నేను గంట ప్రసంగం చేయడానికి ఎక్కువగా చేయడానికి అవకాశం ఉండదు, కనుక మరి గంటలో నేను ముగించాలి. కనుక మనము 7 మాటల్లో ఈరోజు 5వ మాట మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే ఏనమాట, 5వ మాట ఒకసారి చూద్దాం. చూడండి లేఖనంలో ఎలాగుందో ఒకసారి చూద్దాం. 5వ మాట యేసు ప్రభువు వారు పలికిన మాట చూద్దాం. సువార్త పాఠము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసు మీకు వందనాలు. వాక్య భాగం దీవించండి. మాట్లాడదు నేను కాదు, కానీ మీరు నాలో ఉండి నాతో ఉండి ఈ వాక్య మర్మాలను బయలుపరచమని, నీ జ్ఞానము నాలో నింపమని, నీ ఆత్మ నాలో సంధించమని, మీరే కార్యం జరిగించమని, అనేక మంది వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయమని, రక్షణ మారు మనసు కూడా దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏం చెప్పాడు యేసు ప్రభు అంటే, లేఖనము నెరవేరినట్లు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? లేఖనము నెరవేరినట్లు. ఆయన ఏమన్నాడంట, ఆయన చెప్పిన మాట, నేను దప్పిగొనుచున్నాను. లేఖనం అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాకమునుపు, శరీర అవతారం ఎత్తకమునుపు ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి దగ్గర ఉన్నాడు. పార్లమెంట్లో అనగా అక్కడ పరలోకంలో దూతల సమూహంతో దేవుడి సింహాసనం మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూర్చొని మరి మానవులు పాప విమోచన కలిగించడానికి, మానవులందరూ కూడా పరిశుద్ధులుగా చేయటానికి ఒక కార్యాన్ని మనం జరిగించాలి. ఎందుకంటే ఏటా బలి అర్పణ ద్వారా మనిషికి సంపూర్ణ విమోచన కలగట్లేదు. ఇప్పుడు ఒకే ఒక బలి అర్పణ ద్వారా విమోచన కలిగించాలి. అయితే ఆ బలి ఇచ్చేటువంటి బలి ఎలాగుండాలంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది ఉండాలి. మరి భూలోకమంతా కూడా ఏమైపోయిందంటే అపవిత్రం అయిపోయింది. మానవుడు శపించబడ్డాడు, భూమి శపించబడింది, జీవరాశులు శపించబడ్డాయి. ఇక అపవిత్రమైందే కానీ పవిత్రమైంది లేదు. ఇప్పుడు అపవిత్రమైంది పోవాలంటే పవిత్రమైంది కావాలి, కనుక లేదు. కనుక ఇప్పుడే మరి దైవముగా నేనే ఏంటి ఈ భూలోకానికి వెళ్ళి ఆ బలి అర్పణ అవ్వడానికి నేను నిశ్చయించుతున్నానని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడిగా ఉన్నారు కనుక వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు కుమారుని యొక్క అవతారం ఏంటంట, కుమారుని యొక్క అవతారము భూమి మీదకి రావడానికి ఏంటంటే భూమి మీదకి
రావడానికి ముందు అక్కడ నిర్ణయించబడింది. ఏమైతే నిర్ణయించబడిందో ఆ నిర్ణయమును ఏమంటామంటే లేఖనం అంటారు. ఏంటది? లేఖనం. ఆ లేఖనాన్ని, ఆ నిర్ణయాన్ని సుమారుగా 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఈ భూలోకానికి ఆ విషయాన్ని ఆయన రాకుండానే సుమారుగా 800 సంవత్సరాలు పైబడే ముందుగానే మెస్సయ్య వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు అనే మాటలు ముందుగా భూమి మీదకి పంపబడ్డాయి. అది లేఖనం అంటే. లేఖనం అంటే ఇది. ఈ లేఖనం అంటే దేవుడు గొప్పవాడు. చూడండి, గమనించండి. దేవుడు సత్యవంతుడు, దేవుడు అబద్ధకుడు కాదు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట భూమి మీద నెరవేరాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అది ఏంటన్నమాట? లేఖనము నెరవేరినట్లు. ఒకవేళ లేఖనము నెరవేరకపోతే దేవుడు 2 మాటలు మాట్లాడతాడు. ముందేమో పంపుతానన్నాడు, తర్వాత పంపించడంటున్నాడు. ఈయనలో నిజాయితీ లేదు, మాట మీద నిలకడ లేదు. మరి నిలకడ ఉండాలంటే అది ఖచ్చితంగా తూచి అమలుపరచాలి. అదే ప్రకారంగా లేఖనాన్ని భూమి మీదకి పంపించాడు. మరి ఈ లేఖనం ఎక్కడుందో కొన్ని ప్రవచనాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, తొందరగా సాయం చేయండి. చూడండి, ప్రవచనం ఎక్కడుందంటే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకన త్రాగనిచ్చిరి. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? యేసయ్య గురించి చెప్పబడింది. ఇక్కడ అంటాడు, ఆయన ఏలోయి లమా సబక్తని బిగ్గరగా కేక వేస్తా ఉంటే ఒరే ఏలి అని పిలుస్తున్నాడు రా అంటున్నాడు. అనుకున్నారు. మళ్ళీ ఆయన నేను దప్పిగొనుచున్నాను అని చెప్పగానే వెంటనే ఆ చేదైనది అంటే లోపలికి నీళ్లు వెళ్లకుండా ఆయన హింస పెట్టడానికి, బాధ పెట్టడానికి ఆ ఒక స్వాంజీని ముంచి చేదు చిరక నోట్లో పెట్టారు. ఇక్కడ చూడండి, అలా జరుగుతుంది అని ముందే దేవుని యొక్క పరలోకములో ఏమైంది? తండ్రి యొక్క నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయాన్ని ముందే మనకి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. అందుకనే ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. ఏ మాట? ఇదిగో నేను దప్పిగొనుచున్నాననే మాట చెప్పాడు. దప్పిగైనప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారంట? చేదు చిరకను తాగనిచ్చరి అని స్పష్టంగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి అర్థమవుతుంది. అసలు యేసు ప్రభువారు అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, మహిమకార్యాలు చేసిన దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు. మరి ఎందుకు దప్పిగనవలసిందో ఆ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇంకా చెప్తాను. చూడండి, ఆయన గురించి ప్రవచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను కొన్ని విషయాలు చెప్తాను, తొందరగా ముందు చేస్తాను. 69-21 చదువుకున్నాం కదా. ఇంకో వాక్యం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 22 కీర్తనల 22 అధ్యాయము 22 అధ్యాయము 15వ వచనం చూద్దాం. నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి చెప్పండి మాట. దప్పిక అయిపోతుంది, దాహం అయిపోతుంది, నాలుకంటే ఎండిపోయిందంట. ఎలాగైపోయిందంట? మెత్తగా ఉండవలసిన నాలుక చల్లపెంకులాగా మారిపోయిందంట అని ప్రవచనం అంట. ఈ ప్రవచనం కూడా నెరవేరుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కీర్తన గ్రంథము 137వ కీర్తన గ్రంథంలో 6వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనంలో ఏమి రాయబడిందో చూద్దాం. నా నాలుక నా అంగటిలో అంటుకొనును గాక అంటే ఆయన దప్పిక అయిపోతుంది అన్నమాట. అంటే ఇలాగా అనేక ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆయన గురించి ఈ మాట చెప్పడానికి. సరే, ఈ ప్రవచనాలు ఇలా నెరవేరుతున్నాయి. ప్రవచనాలు ఏం చేస్తున్నాయి? నెరవేరుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభువు వారు దప్పికొనడానికి గల కారణాలు 3 కారణాలు. ఏంటవి? యేసు ప్రభువు వారు ఎందుకు దప్పికొన్నాడో, అసలు అలా దప్పికొనాలని తండ్రి ఎందుకు నిర్ణయించాడు? దప్పిక అంటే అర్థమైంది తెలుసా? దాహము అంటారు. సర్వసాధారణంగా మనము మానవులుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ పని చేసినప్పుడు, అలసిపోయినప్పుడు, ఎక్కువ మనకు ఒత్తిడి అయినప్పుడు శరీరం ఉన్నటువంటి నీరంతా కూడా ఏమవుతుందంటే బయటికి
వెళ్ళిపోతుంది. మరి ఎండాకాలం మరీ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది, చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయినప్పుడు నీరు శాతం బాడీలో తక్కువైపోయి నాలుక ఏమవుతుందంటే పెడారిగిపోతుంది. ఏమవుతుంది? నాలుక పెడారిపోతుంది. ఇక్కడ యేసు ప్రభువు వారు దప్పికొనగల గల కారణం ఏంటంటే ఆయన చాలా అలసిపోయాడు. ఏంటంట? చాలా అలసిపోయాడు. చాలా హింస. సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరాన్ని ఏం చేశారంట? ఆయనను గొల్గోతా స్థలానికి తీసుకుని వచ్చారు. యెరూషలేములో నుంచి గొల్గోతా స్థలానికి 3.5 కిలోమీటర్లు సిలువ భారాన్ని పెట్టి ఆయనను హింసించుకుంటూ ఆయనను తీసుకుని వచ్చారు. శరీర సంబంధంగా 3 సార్లు ఆయన పడిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అలాగా ఆ విధంగా ఆయన శరీరం అంతా అలిసిపోయింది ఒక కారణం. రెండోదిగా ఆయన శరీరం అంతా గాయాలతో నిండిపోయింది, రక్తమంతా భూమి దొలికిపోయింది, అదొక కారణం. దీన్ని బట్టి శరీర సంబంధముగా అలసిపోవుట చేత ఆయన దప్పికొన్నాడు ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఇందాక చెప్పాను, లేఖనము నెరవేరినట్లు. పూర్వకాలం ముందు ఆయన గురించి ఏమైతే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనము నెరవేరాలి కనుక, దేవుడు అబద్ధికుడు కాదు కనుక, ఆయన చెప్పింది నెరవేరాలి కనుక నెరవేరినట్లుగా ఒకటి ఏంటంట? దప్పికొన్నాడు. రెండో కారణం. ఇక మూడో కారణం ఏంటంటే ఈ విషయాన్ని చాలా మనం బాగా ఆలోచన చేయాలి. ఏంటి తెలుసా? మానవుల పాపదాహాన్ని తీర్చడానికి ఆయన శరీర సంబంధంగా దప్పికొన్నాడు. ఏంటది? మానవుల యొక్క పాపదాహాన్ని తీసివేయటానికి. మన శరీరంలో 2 భాగాలు. ఒకటి శరీర సంబంధమైన దాహము, 2 ఆత్మ సంబంధమైన దాహం. ఈ శరీర సంబంధమైన దాహము ఐస్ వేసినప్పుడు మనము 2 గ్లాసులు 3 గ్లాసులు అవసరమైతే ఒక చెంబు నీళ్ళు తాగితే, అంతకని ఎక్కువ తాగితే దప్పికి తీరిపోద్ది. అలా తీరిపోయిన తర్వాత మళ్ళా దప్పిక వేస్తుంది మనకి. ఏంటంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ దప్పిక అవుతుంది. ఇది శరీర సంబంధమైంది. తాగుతూ ఉంటాం, మళ్ళీ దప్పికేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు శరీర సంబంధమైనటువంటి మానవుల యొక్క శరీర సంబంధ దప్పి గురించి మాత్రమైన దప్పికొనలేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయములో, అనగా మానవుల యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి, పాప దాహాన్ని తీర్చడానికి యేసుప్రభువు వారు ఈ లోకములో ఆయన శరీర సంబంధముగా దప్పికొన్నాడు. ఆత్మీయ దాహం. ఈ దాహం అనేది ఈ దాహం చెప్పాను కదా. శరీర దాహం అయితే కొన్ని మంచినీళ్ళు తాగితే వెంటనే దప్పి తీరిపోతుంది. కానీ ఆత్మీయ దాహం ఉంది చూసారా? ఆ ఆత్మీయ దాహానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరి వల్ల కాదు. ఇంకా మనిషి జీవితం బ్రేక్ లేని కార్లోకి వెళ్ళిపోద్ది అంతే, ఎక్కడో యాక్సిడెంట్ అయిపోద్ది అంతే. దానికి ఫుల్ స్టాప్, దానికి ఆప్టింగ్ లేదు. ఇంకా మానవ జీవితం గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, చాలా మర్మాలు మనకి కనబడుతున్నాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఆత్మీయ దాహము తీరాలంటే శరీర సంబంధంగా యేసుప్రభు ఏం చేయాలి చెప్పండి? దప్పికోవాలి. ఏంటి ఆత్మీయ దాహం అంటే చూపిస్తాను చూడండి ఒకసారి. మనిషి జీవితంలో జారత్వం అనేటువంటి దాహం. ఏంటది? జారత్వం అనేటువంటి దాహం. దొంగతనమైన దాహం. కొంతమంది జారత్వం చేసేవాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఎంతమంది చెప్పినా వినరు. ఇంక కొంతమంది ప్రాణం పోయేదాకా పని అలా చేస్తానే. ఎప్పుడు ముగింపు? చనిపోయిన తర్వాత. మరి అలా పాపములో ఉండి మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు కదా. ఆ నరకంలో పడిపోకుండా ఉండడం కొరకు దేవుడు ఆత్మీయ దాహాన్ని, జారత్వం అనే దాహాన్ని తీసివేయటానికి. తర్వాత దొంగతనమనే దాహం అంట. ఏంటది? కొంతమందికి ఇది ఒక అలవాటు, హ్యాబిట్ అనమాట. ఎంత ఉద్యోగస్తుడైనా అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఎంత డబ్బు ఉన్నడైనా సరే ఆ అలవాటు మాత్రము మాండం. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ మేక, ఆయన పేరు గుర్తులేదు కానీ తెల్ల పంచలు వేసుకుని వచ్చేవాడు, తెల్ల బట్టలు వేసుకొచ్చేవాడు ఒక ఆయన. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయనకి సుమారుగా 30-40 ఎకరాల పొలం ఉంది. పనివాళ్ళు అందరూ పని చేస్తారు, ఆయన ఏం పని చేయడు. ఆయన చేసే పని అంటే మీకు తెలుసా? ఏం చేస్తాడు అండి? తెలుసా మీకు? తెలీదా? చెప్తాను. చుట్టముక్కలు ఏరుకుంటాడు అంతే. ఎవరో కాల్చి, ఎవడన్నా ఎంగిలి చేస్తే ముట్టుకోవడానికి మనకు సిరాకు కదా. ఎవరో కాల్చిపడిన చుట్టముక్కలు ఎక్కడ దొరుకుతాయేమో అవి ఎదుక్కుని నవ్వులుతాడు ఆయన. అది
ఏంటి కర్మ ఏంటి, 40 ఎకరాల పొలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, పోనీ అవసరమైతే 10 కేజీలు పొగ తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అబ్బాయి అది ఇష్టం ఉండదు. ఏది ఇష్టం? అది. ఇది దాహం అంటే. అంటే కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు అనమాట. వాటిలోంచి వారు బయటికి రాలేరు. ఆ బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరున్నారు చెప్పండి? యేసు ఒక్కడే. చాలామంది దొంగోళ్ళు, నేను దొంగతనం చేశాను, ఇదిగో యేసు ప్రభుని దర్శించాడు, నేను దొంగతనం విడిచిపెట్టి మారిపోయాను, ఇప్పుడు నేను సువార్త చేస్తున్నాను. ఎవరు తీర్చారు దాహాన్ని? యేసయ్య తీర్చాడు. చూడండి, పాపం అనే దాహం, హత్య అనే దాహం, ఇంకా చేయడం దాహం, ఇంకోటి వ్యభిచారం అనే దాహం. ఏంటంట? కొంతమంది వ్యభిచారం అనే పాపం చేస్తూ ఉంటారు. వ్యభిచారం అనే దాహం, లోభం అనే దాహం, ఇంకా చెప్పాలంటే కామ వికారం అనే దాహం, ఇంకోటి చివరికి ఇంకా అనేక రకాలు ఏంటి తెలుసా? ధన దాహం.